నమస్తే అందరికి, అందరు మంచిగా ఉన్నారా? మరి ముందుగా మీ అందరికి కనుమ శుభాకాంక్షలు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. ఊరు మనది, వాడ మనది, పల్లె మనది, సుత్తి మనది, చల్ ఎర్ర జండ నీయలో, ఎర్రెర్రని నీ జండ నీయలో, ఎర్ర జండ నీయలో, ఎర్రెర్రని నీ జండ నీయలో. ఈ పాటలు పాడితే ఎవరు గుర్తుస్తారులా? అసలు ఆ పేరు చెప్తేనే ఒక బ్రాండ్, రోమాలు నిక్క ఒడుస్తున్నాయి కదా, ఆ పేరు ఒక బ్రాండ్. ఆ అన్ననే మన పీపుల్ స్టార్ నారాయణమూర్తి అన్న. మరి ఆ అన్న మనతో పాటు మన స్టూడియోలో ఉన్నాడు, పలకరిద్దాం మళ్ళా. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. మంచిగా ఉన్నావు అన్న? మంచిగా ఉన్నా తల్లి, బ్రహ్మాండంగా పడావమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. శభాష్. పండగ వాతావరణం మొత్తం కనిపిస్తుంది అన్న నీలో. ఏందన్నా అంతా కానిస్టేబుల్ వెంకటరామయ్యలో అసలు విగ్గు పెట్టుకొని జయసుదక్క కొంగు పట్టుకొని మస్తు డాన్స్ చేస్తున్నావు కదా. అంటే అమ్మా, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమాలో నేను విగ్గు పెట్టుకున్నా, కొంగు పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నా. అది మొత్తం దర్శకుడు చదరవాడి శ్రీనివాస్ సారు చెప్పి నేను చేయాలి. ఐఎమ్ ఓన్లీ యాక్టర్. అదే కానీ అన్ని సినిమాలలో రియల్ గా నటించినావు అన్న, అన్ని యాక్ట్ చేసినావు రియల్ గా. కానీ ఈ సినిమాలో మాత్రం విగ్గు పెట్టుకొని డాన్స్. అదేనమ్మా, ఆయన క్యారెక్టరు కథ తగ్గట్టు అలా పెట్టాడేనా, డిఫరెంట్గా ఉంటుందని. డాన్స్లు మస్తు వేసినావు అన్న. లేదు 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 పాప, నాకు పెద్ద డాన్స్ రాదమ్మా. కానీ అందులో బాగా విని పెద్ద రాదు నాకు. జయసుధ గారు అంటే గొప్ప డాన్స్ రావిడ. ఆ డాన్స్ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం గారు మంచి డాన్స్ మూమెంట్ చెప్తున్నారు. నేను చెప్పాను వారితో, నేను డ్యాన్స్ చేయలేను సారు, ఏదో చిన్నది అలాగలనమాట అంటాను. నేను నా సినిమా పాట కూడా నేను జలక్కిస్తాను కానీ నేను డాన్సులు చేయను సారు, కొద్దిగా ఇంచు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశా. అప్పుడు చిన్న మూమెంట్స్ అంతే తల్లి, చిన్న మూమెంట్ అంతేనమ్మా. ఆ మూమెంట్ చాలన్నా. అంతే మరి. ప్రభుదేవ అంటే తెలుసా నీకు? ప్రభుదేవా తెలుసు అన్న, మంచి డాన్స్. మామూలు డాన్సరా, మామూలు డైరెక్టరా, మామూలు యాక్టరా? ప్రపంచంలో మైకేల్ జాక్సన్కి అసలు శిష్యులు వారసుడు ప్రభుదేవ. ఆయన అన్నాడు చాలాసార్లు మేము కలిసినప్పుడు, నేను చిరంజీవి గారు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నాం, నేనేమో నువ్వేంది భయ జస్ట్ ఫేస్తో అలా జల కొట్టి మాతో పుట్టి పడుతున్నావు అన్నాడు ఆయన. చాలదమ్మా సర్టిఫికేట్. సూపర్ అన్న, చాలమ్మా. మంచి సినిమాలు అన్న. అసలు మీ సినిమాలు అన్ని అసలు ఎంత గొప్ప సినిమాలు అంటే అసలు మీ లెక్క ఎవరు యాక్ట్ చేయలేరన్న. సపరేట్, నిజంగా నిజమన్నా, సపరేట్ అను ఒప్పుకుంటాను. ఎవరు యాక్ట్ చేయలేరు మాత్రం నాకు మంగి తల్లి. అంటే మీ లెక్క ఆ యాక్టింగ్ అరే ఇప్పుడు నీకులాగా ఎవరిని యాక్ట్ చేస్తారా? నువ్వే వాళ్ళే నాకులా ఎవరిని యాక్ట్ చేస్తారా? అదే అదే నేను వాళ్ళ యాక్ట్ చేయగలనా? నేను వాళ్ళ చేయలేను, నాలో వాళ్ళు చేయలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. గోంగూరే, తోటకూరే. మరి అన్న సినిమాల ఈ కానిస్టేబుల్ వెంకటరామయ్యలా నువ్వు విగ్గు పెట్టుకున్నప్పుడు ఏమనిపించింది? కొత్తగా పడిసిపోరగాని లెక్కనే కనిపించినావు. 40 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నానమ్మా, నువ్వు పుట్ల కాబట్టి జనరల్గా ఒక సినిమాలో ఒక క్యారెక్టరు ఇలాంటిది అని ఆ దర్శకుడు ఆ రచయిత ఏమైతే డిజైన్ చేసుకుంటారో దాన్ని బట్టి యాక్టర్కి ఆ రకమైనటువంటి ఆహారం అంటే తెలుసమ్మా మీకు? మేకప్ అట్లా సంథింగ్ లైక్ అన్నీ చేస్తారు. అకార్డింగ్ టు మై బాడీ లాంగ్వేజ్, అకార్డింగ్ టు దట్ క్యారెక్టర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. కాబట్టి ఆయన విగ్గి పెడితే బాగుంటుంది, కొత్తగా ఉంటాడు నారాయణమూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అని చేశారమ్మా. విగ్గి పెట్టడం వల్ల ఇలా కనపడుతున్నావు తల్లి, నువ్వు అన్న చిన్నపిల్లలాగా. దానికి ఇంకో కారణం ఏంటంటమ్మా, మా అమ్మా నాన్న దయ వల్ల నాది కొంచెం బేబీ లుక్ అంటే తెలుసు నీకు? చిన్నపిల్లాడ ముఖం ఉన్నది. ఆ చిన్నపిల్లాడ ముఖం వాళ్ళు ఎవరైనా సరే ఏది వచ్చినా చిన్నపిల్లలాగా అంటారమ్మా. ఎస్వి రంగారావు గారు, శ్రీదేవి, సరే అయితే నేను లైక్ దట్. ఓకే అమ్మా, ఆ విగ్గి పెట్టుబడికి అలా కనపడడం కూడా అది కారణం. మరి అన్న పూరి జగన్నాథ్ నీకు, పూరి జగన్నాథ్ ఆయన ది గ్రేట్ డైరెక్టర్, మరి ఆయన సినిమా నీకు కానిస్టేబుల్ పాత్ర ఇస్తాము టెంపర్ లో అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు తిరస్కరించినావు? ఇక్కడ కూడా హెడ్ కానిస్టేబుల్ పోలీసే కదా, ఇక్కడ కూడా పాత్ర. పూరి జగన్నాథ్ గారు ఇప్పుడున్న తరంలో టాప్ మోస్ట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది గొప్ప రైటర్, గొప్ప దర్శకుడు. ఇలాగేసి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఒక 4 నెలలు సినిమా రిలీజ్ చేస్తానని అలా చేసేయడం. భారీ బడ్జెట్, ఏ బడ్జెట్ సరే ఇట్లు కొట్టడం అనేది ఆయన చెల్లిందమ్మా. అటువంటి పూరి జగన్నాథ్ గారు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనేది ఇప్పుడు నీకు ఆయన టెంపర్ తీసే టైంలో నాకు గొప్ప కానిస్టేబుల్ వేషం ఆఫర్ చేశాడు ఆయన. ఓకే అమ్మా. అలాగే బండ్ల గణేష్ గారు, నిర్మల్స్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రైటర్ ఒక్కన్ తులసి గారు కూడా అభిమానంగా అడిగారమ్మా. వారు నేను చెప్పా, పూరి జగన్నాథ్ గారు నాకు ఇలాగ ఆఫర్ చేశారండి, ఆయన సమక్షంలో చెప్పానమ్మా, నేను వారి దండం పెట్టాను మన్నించడని అని చెప్పానమ్మా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పూరి జగన్నాథ్ గారు నాకు ఆ వేషం ఆఫర్ చేసింది కేవలం నా మీద ఉన్న అభిమానంతో. ఏంటి,
నారాయణమూర్తి డిఫరెంట్ క్యారెక్టర్స్లో చాలా బాగుంటాడు, ఆయనతో ఈ రకమైన క్యారెక్టర్ వేయించి రకరకాల క్యారెక్టర్లు ఇస్తే చాలా బాగుంటుంది, మంచి యాక్టర్ అయినా అని ఒక బ్రేక్ ఇవ్వడం కోసం నా మీద ఉన్న అభిమానంతో ఈ ఆఫాడు. ఈ క్యాచ్ పాయింట్. సో ఆ వేషం నేను వేసినా వెయ్యకపోయినా అది బ్రహ్మాండంగా ఆడద్ది. అది మంచి కథ, ఆయన గొప్ప దర్శకుడు, అక్కడ జూనియర్ ఎన్టీఆర్, బండ్ల గణేష్ గారు, రైట్. సో నేనేం చెప్పానమ్మా ఇంతో సార్తో, మీ అభిమానం వందనం సార్. అయితే నేను స్టార్ట్ చేసిందే నా కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్తో. జూనియర్ ఆర్టిస్ట్ తెలుసమ్మా మంగళి? తెలుసు. 1000 మందిలో ఒకరిని. అవును, రైట్. పిచ్చి నారాయణమూర్తి సినిమా పిచ్చి. సినిమా థ్యాంక్స్ అమ్మా. నా సినిమా పిచ్చి వెళ్ళిపోయి మద్రాసు జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశా, కంపెనీ వేషాలు చేశా. ఆ తర్వాత మా గురువుగారు నాకు నీడలోని సంగీతంలో మహోన్నత వేషాలు ఇచ్చాడు, హీరో వేషం కూడా ఇచ్చాడు. నా 2 బాగా ఆడే తల్లి, కానీ నాకు ఎవరు బయట హీరో ఇవ్వాల. చాలా గోసపడ్డాం అన్న, మామూలు గోస కాదు. అక్కడి నుంచి హీరో వేషాలు రాక, చిన్న వేషాలు వేయలేక, ఫుడ్ లేక, పార్కుల్లో పడుకుంటూ ట్యాప్ వాటర్ తాగుతూ నిరాశ నిస్పృహకు లోనవుతున్న టైం అది. అరే నేను బిఏ పాస్ అయ్యాను, ఇలాగ వచ్చాను, ఏంది నా బతుకెలాగ అయిపోయింది, ఏదో అవ్వాలనుకున్నాను, హీరో అవ్వాలనుకున్నా, అలాగే అవ్వాలనుకున్నాను, కానీ అవ్వట్లేదేంటి, ఫుడ్ ఉంటలేదేంటి. మా అమ్మ నాన్న సామాన్య రైతు కుటుంబం. ఆడ కష్టపడి బిఏ చాలా గొప్ప. నేను బిఏ పాస్ అయిన తల్లి. మీ ఊర్లో? మా ఊర్లో ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ హూ స్టడీడ్ బిఏ. సో నేను వాళ్ళ ఏదో ఉద్యోగం చేసి వాళ్ళు చదువుకోట్లా. చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలు, సోషల్ యాక్టివిటీస్ పిచ్చి, సినిమాలు పిచ్చి. ఈ మోత దగ్గర మద్రాసు వచ్చేసా. అప్పుడు వాటుడు నేను బ్యాక్కి వెళ్ళాను, ఏం చేయాలి, ఫుడ్ ఉంట్లా, నిరాశ నిస్పృహలు, కానీ ఏదో అచీవ్ చేయాలి. ఏ ఆశంతో నేను మద్రాసు వచ్చాను. అక్కడ నా బొమ్మ కనపడితే జనం విజిల్స్ చేయాలి, క్లాప్స్ కొట్టాలి, పేపర్లో నా ఫేస్ పడాలి, నా బొమ్మ పడాలి, నా గురించి రాయాలి, పోస్టర్లో నా బొమ్మ పడాలి. అరుగు మన అన్న నారాయణమూర్తి, రే మన నారాయణమూర్తి సినిమాలో కనపడుతున్నాడు, అన్న విజిల్స్ క్లాప్స్ కొట్టాలి అన్న పిచ్చితో వచ్చిన వాడిని నేను కిలగా అయిపోతుందేనా అన్నంత ఫీల్ అయ్యాను తల్లి. ఆ దశలో అమ్మ వెలుగు నీళ్ళు అనే సినిమా అఖిల నాగేశ్వరరావు యాక్ట్ చేశారు. ఆది సుబ్బారావు డైరెక్షను, ఘంటసాల గారు పాడారు, మహాకవి శ్రీశ్రీ గారు రాసిన పాట అది. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీ దరికి రాదోయ్, శోధించి సాధించాలి, అదే ధీరుగుణం ఉన్నాడు ఆయన మహాకవి శ్రీశ్రీ గారు. ఎస్, నేను హీరోని అవ్వాలంటే దీంతో అసదిగా నేను డైరెక్టర్ అవ్వాల్సిందే అని డిస్ట్రిక్ట్ వచ్చానమ్మా. మరి డైరెక్టర్ అవ్వాలంటే నేను ఎవరితో డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలా, ఎవరిస్తే నాకు ఆఫర్? నో. అప్పుడు నేనే డైరెక్టర్ అవ్వాలంటే నేనే నిర్మాతను అవ్వాలి. ఇట్స్ ఇంటర్లింక్. అవసరాలు ఉద్యమాలు పుట్టిస్తాయి అన్నట్టు అవసరాలు నన్ను డైరెక్టర్ నిర్మాతం చేసేయనమ్మా. అయితే నిర్మాతం అవ్వాలంటే నా జేబులో పైసా లేదు. హౌ బికమ్ ప్రొడ్యూసర్? నా కాలేజీ డేస్లో నాకు మంచి ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళని విజ్ఞప్తి చేస్తే వాళ్ళందరూ నా శ్రేయస్ కోరి నాకు బాగా హెల్ప్ చేశారమ్మా. అప్పుడే నా బ్యానర్ పేరు స్నేహితుడు పెట్టినమ్మా. ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి స్వతంత్రం, మా తల్లి స్వతంత్రం, అర్ధరాత్రి స్వతంత్రం, ఫ్రీడమ్ అట్ మిడ్నైట్, సంవత్సరం ఆడింది, లెజెండ్ ఫిల్మ్. అక్కడి నుంచి నా కెరీర్ ప్రస్థానం సాగుతుందమ్మా. ఈ దశలో నేను ఆనానుమతి మార్క్, ఆనానుమతి బ్రాండ్, అర్ధరాత్రి స్వతంత్రం, భూపోరాటం, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, చకటి సూర్లు, వేగు చుక్కలు, ఊరు మనదర, వీర తెలంగాణ, పీపుల్స్ వార్, ఎన్ని సినిమాలు. అలాగే మా గురుగారు ఒరే రిక్షా, పరశురు బ్రదర్స్, సెంగన్న, అనేక సినిమాలు చేసి కదమ్మా బీభత్సంగా. పిన్సెట్ రవరాజు గారు అరణ్యం, అనేక సినిమాలు బీభత్సం. ఒక మార్క్, దండకారం నా సినిమా. సో ఆరు నానుమతి అంటే ఈ రకమైన సినిమాలు. ఎంతవరకు వెళ్ళిపోయినప్పుడు నేను ఒక పీక్కి వెళ్ళిపోయా. సంవత్సరాలు ఆడాయి, 100 డేస్లు ఆడాయి, జుబ్లీలు ఆడాయి, బళ్ళు, ట్రాక్టర్, లారీలు, అన్న సినిమాలు అంత ప్రేమ వచ్చింది నాకు. ఇండస్ట్రీ మొత్తం నా రూట్కి వచ్చారు నా దెబ్బకి. అప్పుడు ఏమైందమ్మా, వాళ్ళందరూ తీశారు. 6-7 ఏళ్ళు అయ్యే సినిమాలు మొన్నటిని వచ్చేసింది, వాళ్ళు మానేశారు. ఇంక ఈ సినిమాలు ఎప్పుడు ఇంకేం చూస్తారని లెవెల్లో మీరు పెద్ద రావడం మానేశారు. నేను మాత్రం సముద్రం ఇస్తున్నాను తల్లి, ఇస్తున్నా, సముద్రం ఇస్తున్నా. యాస్, ఎందుకని జనం దయ వల్ల, నాకు అంత జనం దయ ఉంది కాబట్టి ఇంకా ఇస్తున్నా. ఈ దశలో నేను ఇంకా మహా ఉంటే సినిమా పిచ్చే, థ్యాంక్స్ అమ్మా పాప. ఇంకా నేను 4-5 ఏళ్ళు మహా చేస్తే సినిమా ఫీల్డ్ చేస్తానమ్మా. జనం దయలు మాత్రం దండం పెట్టుకుంటా. నా హెల్త్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఈ టైంలో నాకు డిఫరెంట్ వేషాలు వేయాలని ఉందమ్మా. ఒక కానిస్టేబులా, ప్యూనా, ఓ అటెండరా, వాచ్మెనా, జవానా,
కూల రైత ఇలాంటి వేషాలు వేయాలి నాకు ఎప్పుడు సామాజిక కోణంలోనే తీసుకో. అట్టడుగు వర్గాల్లో ఎవరైతే వీరాది ఉన్నారో ధీరుతున్నారో, ఎవరు సెమటసొక్కల్ని స్పందించి ఈ భూమి తల్లిని పులకరింపజేస్తున్నారు, దే ఆర్ మై హీరోస్. వాళ్ళ వేషాలు వేయాలి నాకు ఉందమ్మా. ఆ దశలో ఈ ఆఫర్ వచ్చిందమ్మా. ఎడ్కాన్సి వెంకటరామయ్య ఆయన కథ చెప్పాడు, బ్రహ్మాండం ఉంది, ఆయనకి నాకు అనుబంధం ఉంది కాబట్టి థ్యాంక్స్ సార్. కొత్త డైరెక్టర్ అనుకుంటా కదా? ఎప్పుడు చేయలే ఆయన అంటే అమ్మా దిస్ ఇస్ ది ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి. అదే మీతో బట్ 40 ఏళ్ళ నుంచి ఆయన సినిమా ఫీల్డ్ ఉన్నారమ్మా. ఇది ప్రముఖ నిర్మాత అయినా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయినా, చంద్రబాబు శ్రీనివాస్ గారు. కాబట్టి నాతో ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తాను సినిమా. ఈజ్ ది ప్రొడ్యూసర్ వచ్చి ఆయన మిసెస్ గారి పేరమ్మ చంద్రవాడ పద్మావతి గారు, సమర్పించి వచ్చి చంద్రవాడ తిరుపతి గారమ్మ, చంద్రవాడ శ్రీనివాస్ గారు డైరెక్టర్ అమ్మ. కాబట్టి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య చేస్తాను తల్లి, అదమ్మా. చిరంజీవికి ఒక బ్రాండ్, బాలకృష్ణకి ఒక బ్రాండ్, కానీ నీకు ఒక బ్రాండ్. ఎవరిచ్చారు ఆ బ్రాండ్? ప్రజలమ్మ, అంతే, మీరే ఇచ్చారు. అంతే కదా. ఎస్. కానీ అన్న నిజంగా చెప్పాలంటే నీ పాటలు, నువ్వు చేసిన సినిమా పాటలు ఉన్నాయి కదా, అందరూ ఇక్కడ మల్టీప్లెక్స్ లో ఇక్కడ అంతా వేరే హీరోల పాటలు వింటారేమో, కానీ నీ పాటలు మాత్రం ప్రతి మనిషి పనిచేసే పల్లెలల్లో పనిచేసే మనిషి, ప్రతి ఒక్కరు ఆటోలల్లో, ట్రాక్టర్లల్లో, ప్రతి ఒక్కరు పెట్టుకొని వింటారన్న. అంత గొప్ప పాటలు నువ్వే చూస్ చేసుకుంటావా? అమ్మ పాప, ఆ క్రెడిట్ గోస్ టు పీపుల్ పోయిట్స్. అంతేనా? ఆ ప్రజాకౌలు గొప్పతనం అది. ఆ పాటలు నేనే వెళ్ళి తీసుకుంటాను, వాళ్ళని అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను, నా స్కీమ్ బట్టి రాయించుకుంటాను. ఎస్, ఆ బాని తీసుకుంటాను. సో చేసుకుంటానమ్మా, నేను చేసుకుంటానమ్మా. కాబట్టి క్రెడిట్ గోస్ టు దోస్ పీపుల్ పోయిట్స్. ఆ ప్రజాకౌలకు వందనాలు. సేమ్ టైం శంకులో బోస్తే తీర్థం కాదన్నట్టు అంత గొప్ప పాటలు పాడే సింగర్ కూడా కావాలి, గొంతు కావాలి. దానికి ఉందే మా శ్రీనివాస్ టాప్, సూపర్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జయసుదాస్ గారు, ఇటువంటి వాళ్ళు కూడా నాకు పాడారమ్మా. వందేమా శ్రీనివాస్ నవ్వుతున్న బస్ట్ ఈజ్ లైక్ మహేంద్ర కపూర్ టు సౌత్, రైట్? ఎస్. ఈ సినిమాలో జయసుదాస్ గారు పాడారా? ఎస్ అమ్మా, ఈ సినిమాలో జయసుదాస్ గారు పాడారమ్మా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారమ్మా, వందేమా శ్రీనివాస్ గారు పాడారమ్మా, గీతామాధవి గారు పాడారమ్మా. వందేమా శ్రీనివాస్ మ్యూజిక్ అమ్మా. మరి ఎట్లా జరిగిందన్న షూటింగ్? చాలా బాగా జరిగిందమ్మా. 60 రోజులు జరిగిందమ్మా. యాక్దాట్గా 60 రోజులు. నిర్మాత గారు నాతో చెప్పినప్పుడే, నానమూర్తి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం, సంక్రాంతి జనవరి 14th సంక్రాంతి పండుగ మనం రిలీజ్ చేద్దాం అన్నాడు ఆయన. కాబట్టి ఆయన హ్యాక్టిక్గా చేసేయడం ఆయన భారీ నిర్మాత, చాలా భారీ బడ్జెట్ పెట్టాడమ్మా. అనుకున్న ప్రకారం చేసేయడం ఆయన. మరి జయసుదక్కతో చేసినావు కదా, ఎట్లా అనిపించింది? అమ్మా, అది నా అదృష్టం అమ్మా. ఫస్ట్ టైం కదా. మంగ్లీ నా కాలేజీ డేస్ నుంచి, నేను కాలేజీ చదువుకున్న రోజుల్లోనే ఆవిడ సూపర్ డూపర్ హీరోయిన్ అమ్మా, పెద్ద హీరోయిన్. మేము కాలేజీ రోజుల్లో చదువుకున్న రోజుల్లో జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు ముగ్గురు టాపర్స్. అయితే నా అభిమాన నటీమణి మహానటి సావిత్రి గారు. ఆవిడ తర్వాత నేను లైక్ చేసిన నటీమణి, మహానటీమణి జయసుధ గారు, సహజ నటి. వాట్ యాక్టింగ్ అమ్మ, ఏమి నటీమణి అండి. ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారి తిట్టు, అక్కడ శివాజీ గణేశన్ గారితో తమిళనాడులో, అక్కడ జితేంద్ర గారు, అమితాబ్ బచ్చన్తో హిందీలో, ఇంతమందితో 40 ఏళ్ళగా ఆవిడ హీరోయిన్గా చేసిన మహానటి అంటే మామూలు షమ్మ. అటువంటి మహానటీమణి ఈవేళ నాతో కూడా యాక్ట్ చేసిన మరి నా అదృష్టం తల్లి. ఇన్ని రోజులు మీరు విప్లవం సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని చేసిర్రు. ఇంకొకటి అన్నల సినిమా ఎక్కువ చేసిర్రు కదన్న మీరు. అన్నల సినిమా, నక్సలైట్ల అన్నల సినిమా. మరి ఏం పోలీస్ అన్నలు ఏం చేయలేదా అప్పుడు? మీకేం చెప్పాలి? ఆ విప్లవాత్మక చిత్రాలు తీయడం వల్ల కదా ఈవేళ నన్ను ఇంత ప్రేమగా మీరు ఇంత గౌరవిస్తున్నారు. కాబట్టి క్రెడిట్ గోస్ టు ఆ మహనీయులు, ఆ విప్లవకారుదమ్మా. ప్రజల కోసం ఎవరైతే పోవడం చేస్తున్నారో, ప్రజల కోసం ఎవరైతే జీవితాలు త్యాగం చేస్తున్నారో, ప్రజల కోసం ఎవరైతే సర్వస్వం ఉడ్డి హరోం అంట ముందుకెళ్తున్నారో, దే ఆర్ మై హీరోస్. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ఎందుకు వేస్తున్నానంటే, పోలీస్ అంటే ఏంటి? వన్ హూ పోలీస్ ఇస్ ఎ పోలీస్. పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది. రాచరికంలో కానీ, నియంతృత్వంలో కానీ, కమ్యూనిస్ట్ వ్యవస్థలో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ పోలీసు ఉంటాడు. అప్పుడు భటుడు, వ్యాన్ గార్డ్, రెడ్ గార్డ్, పోలీస్, కచం పాయింట్. ఆ వ్యవస్థ పోలీస్ అనేది చాలా గొప్పది. అలాంటి గొప్ప వ్యవస్థ నిజాయితీగా ఉంటే సమాజం చాలా బాగుంటుంది. అలా నిజాయితీగా ఉండాలని చాటి చెప్పే చిత్రమే ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. కొడుకులకు తండ్రులకు యుద్ధం వచ్చేరా. నీ సినిమాలన్నా నా సినిమా అది. కొడుకు, ఒక తండ్రి కొడుకు, ఒక తల్లి కొడుకు, ఒక అక్క తమ్ముడు, సెంటిమెంట్ గా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ పాత్రలు. ఎందుకన్నా విప్లవ సినిమాలని 30 ఏళ్ళ బట్టి విప్లవ సినిమాలు తీస్తాను సరే, ఎందుకు నిలబడిన తల్లి? సెంటిమెంట్స్, బాండేజెస్, అటాచ్మెంట్స్, ఎమోషన్స్, న్యాయం కోసం ఫైట్స్ ఉన్నాయి కాబట్టి నేను నిలబడగలిగానమ్మా. సరే, అవన్నీ వదిలేద్దామన్నా. ఇప్పుడు సంక్రాంతికి తొడగొట్టినావు, సంక్రాంతి బరిలో ఎట్లా వచ్చినావు అన్న? మంగిలి, నేను తొడగొట్టలేదమ్మా తల్లి.
నిర్మాతగా రాలని స్టార్ట్ చేసినప్పుడే నేను పండగ రిలీజ్ చేస్తాను చెప్పాడు ఆయన. దట్ ఈస్ డిసిషన్. బికాస్ నేను చెప్పాను ఏంతో సార్ పక్కన చిరంజీవి గారి సినిమా, పక్కన బాలకృష్ణ గారి సినిమా, పక్కన దిల్ రాజు గారి సినిమా ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఆలోచించండి, కొంచెం లేట్కి వెళ్తే బెటర్ కదా చూసుకొని. అంటే లేదు ఆయన చెప్పిన గొప్ప లాజిక్ ఏంటంటమ్మా, పండగకి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 5 సినిమాలు సొప్పుడు హిట్ అయినా సరే చూసే జనం పండగకి వస్తారమ్మా. బికాజ్ ఫ్లోటింగ్ ఈ సంక్రాంతి పండుగ అనేది తెలుగు జాతికి నెంబర్ 1 పెద్ద పండుగ అది. ప్రపంచపరంగా కొత్త పంటలు వచ్చే పండుగమ్మ సంక్రాంతి పండుగ అంటే. సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ, పెద్ద పండుగ, అల్లుళ్ళ పండుగ, కష్టం పాయింట్ కోడి పందాల పండుగ, అన్నిటిని మించి సినిమాల పండుగ. కాబట్టి ఎందుకు వదులుకోవాలి మనం, చేద్దామన్నాడు ఆయన. బాగుంది మీ లేదు, జనం చాలా గొప్పోడు, సినిమా బాగుంది అనుకోండి దేనిని ఆదరిస్తారు అంతే. ఈ కష్టం పాయింట్ కాబట్టి చేస్తున్నామ్మా, ఇంకా జనం దయ తల్లి అదమ్మా. అటేమో చిరంజీవి రైతులు పట్టుకొని వచ్చిండు, బాలకృష్ణ కత్తి పట్టుకొని వచ్చిండు, నువ్వేమో లాఠీ పట్టుకొని వచ్చినావు. ఏందన్నా చెప్పేదే తల్లి, నేను చెప్పేది పోరాటం ఎవరు? నో పోరాటం మా పోరాటం. చిరంజీవి గారితో నాకు పోరాటం ఏంటి, బాలకృష్ణ గారితో నాకు పోరాటం ఏంటి. ఈ సంక్రాంతి బరిలో మా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమాలో 2 కోడిపుంజులు ఉన్నాయి. పుంజులు ఒక పక్కన నా క్యారెక్టర్, పక్కన జయసుధ క్యారెక్టర్. ఇందులో ఎవరు బాగా చేసామనేది రేపు పందుం తల్లి, అది పోటీ అమ్మ. అంతే. అలా మీకు జయసుధ గారికి పోటీ ఉంటది కదా అన్న, ఆమెకు డబ్బు పిచ్చి, మీకేమో ఏం లేదు. అంటే ఆమె డబ్బు పిచ్చి కాదమ్మా తల్లి, క్యారెక్టర్ కూడా డబ్బు పిచ్చి కాదమ్మా. లేదా? కాదమ్మా తల్లి, ఒక గృహిణి తన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి. నువ్వు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య చేస్తున్నావు, అనేక మంది పోలీసులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లకాయలు అమెరికాలో ఆశ చదివించుకుంటున్నారు. నువ్వేందయ్యా అది, ఇంకా ఎలా ఉన్నావు, ఇలా ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని ఆవిడ ఫీలింగ్. కుటుంబ బాధ్యతను బరువు మోసే ఇల్లాలి ఆవిడ, గొప్ప విషయం అది. నాకేడ నిజాయితీ పడు, అక్కడి నుంచి క్లాష్ వస్తామా, వేరే వాళ్ళు దారి మళ్ళీ ఇస్తారనుకుంటా. అనేక మంది ఉంటారు కదా పొల్యూట్ చేస్తారా. నా నిజాయితీకి ఒక నిజాయితీ గల పోలీసా అనే క్యాట్ ఎవరైనా ఉంటే అతను పై అధికారులు ఒత్తిడితో క్లాష్ అవుతుంటాడు. ఎవరన్నా పెద్దలు పొలిటీషియన్స్ ఎవరైనా చెప్పిన మాటలు వినకపోతే వాళ్ళతో క్లాష్ అవుతుంటాడు. వాడిని రాజీనామాలు చేయించడం ఎక్కడ పంపించి జరుగుతుంది. అలాంటి దశలో అప్పటికి వినకపోతే నా క్యారెక్టర్ భార్యతోనే సెకండ్ అడ్డం పెట్టి కూర్చున్నట్టుగా నన్ను కొట్టాలని చూస్తారమ్మా. అది సినిమా తల్లి. దట్ ఈస్ ది క్లాష్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్. భూమికి ఆకాశానికి సంగ్రామం ఏంటి అని పాట ఉంది కదమ్మా, పాట ఉంది కదా. గోరు టెంకన్ రాశాడమ్మా, మహద్భుతంగా రాశాడిన. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారమ్మా. బాలసుబ్రహ్మణ్యం గారు పాప 70 years అబవ్ అయిన వయసు. అలాంటిది ఆ పాట పాడాడు. ఏమి సింగర్ మహానుభావుడు, ఆ వయసులో ఈ పాట పాడాడమ్మా. నా చిన్నప్పుడు ఆ మహానుభావుడు నా ఫస్ట్ సినిమా అద్దెల సొంతలో పాడాడు మహానుభావుడు. మా పోరు ప్రజా పోరు అన్న పాట అప్పుడు ఎలా పాడాడు, ఇప్పుడు కూడా అలా పాడాడమ్మా. ఆయనకు వందనాలు తల్లి. అన్న మనం చేసిన సినిమాలన్నింట్లో నీకు నచ్చిన పాట ఏదన్నా? ఊరు మనదిరా వాడమని పాడన్నా ఒకసారి. నేను కూడా పాడతా. నేను పాడతా, నువ్వు కోరస్ పాడు. సరే. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో ప్రతి పనికి మనవురా. సుత్తి మనది, సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరో బండెడ్లు మనవిరా, బండి మనదిరో బండెడ్లు మనవిరా. నడుమ దొరయేందిరో అడి పీకుడేందిరో, జాలిం కౌనురే ఉస్క జులుము క్యారే. అది లెక్క. దట్ ఈస్ ది సాంగ్ రిటన్ బై ది గ్రేట్ పీపుల్స్ పోయిట్ గూడ అంజన్న మహానుభావుడు. ఆ పాటని నా ఎర్రసెన్సింగ్లో పెట్టాను. ఇదే భాషలో పాడారు. నవ్వుతున్న భవిష్యత్తమ్మ. ఎందుకు ఆ పాట గొప్పతాను, ఎందుకని కార్ల్ మార్క్స్ ఏ దశ క్యాపిటల్ రాశారు, ఏ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు, ఆ మహోన్నత గ్రంథాల్లో ఏ సారాంశం ఉందో, ఎవడ శ్రమపడితే వాడు దక్కాలని సారాంశం ఏమైతే ఉందో, అంత గొప్ప సారాంశాన్ని ఒక్క పాటలో చెప్పిన మహాకవి, ప్రజాకవి గూడ అంజన్న. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద పోయిట్ అండ్ ది సాంగ్. వందనాలు. చెప్పు. ఈ సినిమాలో ఏ పాట? ఈ సినిమాలో చాలా మంచి పాటలు ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే తల్లి, జనరల్గా నా సినిమాలు అంటే నేను ఎక్కడో ప్రజాకవుల దగ్గరికి వెళ్తాను, బాణం తెచ్చుకుంటాను, లైక్
ఈ సినిమాలో మా నిర్మాత గారు ఏం చేశారంటే, మా దర్శకుడు గారు ఏం చేశారంటే, నారాయణమూర్తి ఈ సినిమాలో నేను ఉందే మా శ్రీనివాస్తోనే బాడీలు కట్టించుకుంటాను, కొంచెం భిన్నంగా వెళ్తాను అన్నాడు. సంతోషం అండి, అకార్డింగ్ టు టేస్ట్ యు గో. మీరు నాకు అది చెప్పి నాకు నచ్చింది, మీరు డైరెక్ట్ అవ్వాలి నేను కోరుకుంటున్నాను, మీకు నాకు అనుబంధం ఉంది, ఇంకా నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తే మీరు ఏం చెప్తుంది, అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యు గో అని చెప్పాను. ఆయన ఇష్టం ఆయన, బికాజ్ ఆయన నిర్మాత, ఆయన దర్శకుడు. సో వందే మా శ్రీనివాస్ రెడ్డి గొప్ప సంగీత దర్శకుడు. ఆయన జయం మనదేరా చాలా సినిమాలు కాదు, ఆయన బ్రహ్మాండంగా బాణీలు కట్టి సినిమాలు చెప్తున్నాను మీకు నేను. దేవుళ్ళు, జయం మనదేరా, స్వయంవరం, మిస్సమ్మ, ఇలాంటి సినిమాల్లో ఆయన కట్టిన బాణీలు మామూలు కాదమ్మా. అంత బాగా మళ్ళీ ఈ సినిమా కట్టాడమ్మా, అంత మంచి పాటలు మీ పాటలు. కాబట్టి మీరు రేపు పొద్దున్న సినిమా చూడండి, మ్యూజిక్ ఎంత బాగుంటుందో మీకు తెలుస్తాం. అరే మ్యూజిక్ మొత్తం విన్నానన్నా నేను, సంగ్రామం అది, మళ్ళీ ఇంకొకటి అరే నువ్వు రంది వడకు జేసుదాస్ గారు పాడింది, అవును రంది వడకు, ఇంకొకటి జ్ఞాపకం ఉందా నా క్యారెక్టర్ కి చిన్న డ్యూట్లు ఆడదాం, అది అసోసియేట్ గారు రాశారు. ఎట్లా అనిపించింది అన్న కొంగు పట్టుకొని? ఇందా చెప్పాను నేను, అది అవును కదా చెప్పానుగా. ఒక ఇన్సిడెంట్ చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒకసారి పాట పాడరాదా అన్న? అది ఉందా జ్ఞాపకముందా, ఉంది జ్ఞాపకముంది అంటే పెళ్లినాడు మనం చేసుకున్న ప్రమాణాలు నీకు గుర్తున్నాయా? కష్టమైన సుఖమైన నష్టమైన లాభమైన ఇద్దరం సమంగా పంచుకుందాం నాకు గుర్తుందా నీకు అని అమ్మాయి అడుగుతుంది. ఇక్కడ కూడా కష్టాన్ని నేర్చుకుంటాను తల్లి. అప్పుడు నేను ఉందమ్మా, వాటితో పాటు నా డ్యూటీ మీద 3 సింహాల మీద ఏమైతే ప్రతిజ్ఞ చేశాను, ఓత్, అది కూడా గుర్తుందమ్మా అని గొప్ప 2 క్యారెక్టర్స్ గురించి అశోక్ గారు చాలా గొప్ప రాయడమ్మా. ఆ పాట తల్లిది. ఆ పాటలో మా డాన్స్ డైరెక్టర్ గారు శివసుబ్రహ్మణ్యం గారు మామూలు డ్యాన్స్ బేబట్టి చేస్తుంటే నేనప్పుడు అంత చేయలేనని నా స్టైల్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఒక షాట్లో నేను జయసు గారిని ఇలా కొట్టాలి బుగ్గ మీద. ఆవిడ అభిమాన నటి, పెద్ద నటీమణి, నేను గట్టి కుడితే కొంచెం రఫ్ ఉంటుంది అది చెయ్య, ఆవిడ బొక్క ఏమైనా వద్దు సైకలాజికల్ ఫీల్ అవుతున్నానమ్మా. అప్పటికే 2-3 టేకులు బీభత్సంగా ఫీల్ అవుతున్నా. ఆవిడ అబ్జర్వ్ చేసింది, నారాయణమూర్తి ఏం పర్లేదు, నువ్వు హ్యాపీ కొట్టు, డోంట్ ఫీల్, నువ్వు ఎలా చేస్తావు హ్యాపీగా నువ్వు చెయ్యి అని సహకరించిన మహానటీమని ఆవిడ. నువ్వు తెలంగాణ పాట అనేది ఎక్కడ రాకముందే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ పాట, తెలంగాణ గట్టు మీద సందమమయ్య ఓలా సందమమయ్య, ఆ పాట వచ్చింది. అవునమ్మా, చీమల దండులో. అసలు ఎట్లా అన్న, అసలు అంత ప్రేమ తెలంగాణ మీద? విను ఏ పాప, నేనే కాదు నువ్వే కాదు ఎవరైనా సరే భూతాల మీద తెలంగాణను ప్రేమించాల్సిందే. ఇట్స్ లైక్ యునాన్ అంతే. ఈ తెలంగాణ గడ్డ గొప్పతనం ఏంటంటే ఇంటింటికి కవి. ఎక్కడైతే నీకు ఆఫ్రికా కంట్రీస్లో ఎలాగైతే అమోఘమైన ఫోక్ ఉంటుందో, ఎక్కడైతే నీకు సౌత్ అమెరికాలో వెనిజులా, బ్రెజిల్ అలాంటి దేశాల్లో నీకు దక్షిణ అమెరికాలో తెలుసా నీకు గొప్ప ఫోక్ ఉంటుందో, అలా ఇండియాలో గొప్ప ఫోక్ ఉన్న ప్లేసు భూభాగం తెలంగాణ. ఇంటికో కవి, అంత గొప్ప గడ్డ, గొప్ప పాటలు. అలాగే ఇప్పుడు నువ్వు చెప్పిన తెలంగాణ గట్టు మీద చందమేమన్న పాట మహానుభావుడు మండే సత్యం గారు రాశారు. నీకు దండాలన్న. అది తల్లి, అది ఏరుకున్నాను, కూర్చుకున్నాను, నా సినిమాలో పెట్టాను, సూపర్ డూపర్ హిట్ అయింది. వందమ శ్రీనివాస్ బ్రహ్మాండంగా పాడాడు, మ్యూజిక్ చేశాడు, నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేశాను. అది దాని గొప్పతనం. కానీ మోడీ సార్ని ఏమన్నా సమర్థిస్తున్నావా అన్న? మోడీ సార్ని అవినీతి మీద సినిమా మంచిదే, మంచి మాట అన్నమ్మా. ఇందులో మా సినిమాలో మా డైరెక్టర్ గారి కథ కూడా నల్లధనంకి వ్యతిరేకంగానమ్మా. అయితే మోడీ గారి రీసెంట్గా ఆయన చేసిన పెద్ద నోట్ల రద్దు ఏమైతే ఉందో, భారతదేశంలో ఒక సగటు మనిషిగా నేను మాత్రం చెప్పేది ఒకటేనమ్మా, ఆయన ఆలోచన చాలా గొప్పది, ఆచరణ మాత్రం అట్ల ఫ్లాప్ అమ్మ. ఎంత నల్లధనం క్యాష్ రూపాయలు ఉన్నది, ఓన్లీ 6%. 100లో ఓన్లీ 6% మాత్రమే, రిమైనింగ్ 94 నల్లధనం ఎక్కడుంది? స్విస్ బ్యాంకుల్లో ఉంది, బంగారాల్లో ఉంది, షేర్ రూపాయలు ఉంది, స్థిరాస్తి రూపాయలు ఉంది. అంత బీభత్సం దాన్ని వదిలేసుకొని 6% కోసం నువ్వు ఇంత బీభత్సం చేసి ఓ సర్జికల్ అటాక్ లాగా, ది ఎకనామికల్ సర్జికల్ అటాక్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా చేసావు నువ్వు. నిజంగా అన్న దండాలు. పేదోళ్ళ మీద ఎప్పుడు ఇంతగానం పాకులాడుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి మంచి ముచ్చట్లు చెప్పినావు, మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు, ఇంకా ఉన్న పేరు కన్నా ఇంకా పెద్ద పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ.